వారంతా వ్యవసాయ కూలీలు, కానీ నేడు పచ్చళ్ల బిజినెస్ చేసే యజమానులు. మహిళలు తలుచుకుంటే కుటుంబాల తలరాతలు ఎలా మారుతాయో నిరూపించారు. ఇప్పుడు వీరు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అసలు వీరికి ఎందుకీ పచ్చళ్ల వ్యాపారం చేయాలని అనిపించింది? ఇప్పటికే అనేక రకాల పచ్చళ్లు తయారు చేసే పెద్ద పెద్ద కంపెనీలున్నా వీటన్నింటినీ తట్టుకొని ఎలా ముందుకు వెళ్తున్నారో తెలియాలంటే స్టోరీ చూడాల్సిందే. నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారు కొందరైతే వ్యాపారాల్లో రాణిస్తున్నవారు మరికొందరు. అదే సమయంలో మరికొందరు మహిళలు స్వయం ఉపాధిపై దృష్టి పెడుతున్నారు. తమతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి జాబితాలోకే వస్తారు ఏలూరు జిల్లా నూజివీడు మండలం పాత రావిచర్ల గ్రామానికి చెందిన సౌభాగ్యం. సౌభాగ్యం గతంలో వ్యవసాయ కూలి. అప్పటికే స్వయం సహాయ సంఘంలో సభ్యురాలిగా ఉన్నారు. వారం వారం జరిగే సమావేశంలో స్వయం ఉపాధిపై పలు సూచనలు చేశారు. అంతేకాకుండా తాము కూడా స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. ఇందుకోసం నలుగురు మహిళలతో కలిసి పచ్చళ్ల తయారీలో శిక్షణ తీసుకున్నారు. స్వయం సహాయ సంఘం నుంచి 50,000 లోన్ తీసుకుని సొంతంగా పచ్చళ్ల తయారీ ప్రారంభించారు. స్థానికంగా ప్రకృతి విధానంలో పంటలు పండించే రైతుల వద్ద నుంచి మిరప, గోంగూర, ఉసిరి, మామిడి లాంటి పచ్చళ్లకి సంబంధించిన దిగుబడులను కొనుగోలు చేసి పచ్చళ్లు తయారు చేస్తున్నారు. తయారు చేసిన పచ్చళ్లను ఆర్డర్లపై అమ్మడమే కాకుండా స్థానిక మహిళా మార్ట్కు సప్లై చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు. నేను డాక్రాలో మా గ్రూప్ పేరు స్నేహవన్, అంటే ఈఓ ప్రెసిడెంట్ని కూడా నేను. తర్వాత అంటే నేను ఆ డ్వాక్రా సంఘాల్లో నేను ఉండబట్టి నాకు మరి లబ్ధి పొందుకున్నా. మేడం మాకు టైఅప్ అయింది. ఆ టైప్ అవడం వల్ల నాకు మేడం ద్వారాగా మేము కారపొళ్ళు అనేది తయారు చేయడం జరిగింది. మేము కారపొళ్ళు, పచ్చళ్ళు అన్నీ తయారు చేసి మరి కాకరకాయ కారం, ములగాకు కారం, అంటే వేరుశెనగ కారం, నల్లకారం, కరివేపాకు కారం, మరి 5-6 రకాలు మేము తయారు చేసి మేము ప్యాకింగ్లు చేసి మరి జానకి మేడంకి అంటే రిలయన్స్ ద్వారాగా ఆమె టైఅప్ అయ్యేది. ఆమెకు మేము తయారు చేసి పంపించేవాళ్ళం. మరి తాడేపల్లిగూడెం కూడా వెళ్ళి అక్కడ మిషనరీ ద్వారాగా నేను లబ్ధి పొందుకున్నాను. స్టార్ట్ చేసిన మరి మిషనరీయే కానీ ప్యాకింగ్ మిషను, గైండ్రు, మరి నేను ఆర్గాని వాళ్ళ ద్వారాగా కూడా వెళ్ళి నేను అక్కడ కొనుక్కొచ్చుకుంటున్నాను. ఉసిరికాయి, నిమ్మకాయ, టమాటా, గోంగూర, పొండుమిరగాయ, చికెను, 7-8 రకాల పచ్చళ్ళు, 5-6 రకాల కారపొళ్ళు. మరి మా ఇంట్లోనే కొంతమందికి నేను ఉపాధి కల్పిస్తూ కొంతమంది ద్వారాగా నేను మరి అంటే అమెరికా, లండను, వైజాగ్, హైదరాబాదు అంటే మా చుట్టుపక్కల ఏరియాల ద్వారాగా వాళ్ళు బంధువులు ఉంటే అక్కడికి వాళ్ళు అమెరికాకి ప్యాకింగ్ చేసి పంపడం జరుగుతుంది. విసనపేట, తిరుగూరు, మరి గుడివాడ. నా సొంత స్వయం కృషితో నేను బయట కారాలు తెచ్చి పట్టను సార్. ఇంట్లో కారాలే తయారు చేసుకుని మిషనరీలు ఉన్నాయి. మిషనరీ ద్వారాగా ప్యాకింగ్లు చేసుకోవటం, అమ్మటం. మరి ఇంటి దగ్గర నాకు మరి మహిళా మార్టులు కూడా నాకు ఫోన్ చేయటం జరుగుతుంది. అక్కడికి కూడా తీసుకెళ్ళటం జరుగుతుంది సార్. కారపొడి వచ్చి 40 రూపాయలకు అమ్ముతాం సార్ ప్రతిదీనండి. నువ్వుల కారం, కరివేపాకు కారం, వేరుశెనగ కారం, కాకరకాయ కారం, ములగాకు కారం అండి. ఇవన్నీ అమ్మటం జరుగుతుంది. పచ్చళ్ళు పావు కేజీ 60 రూపాయలు చేసి అమ్ముతున్నాను సార్. మా ఇంట్లో పచ్చళ్ళు కాబట్టి బయటికి వెళ్తే ఆర్డర్స్ అయితే సార్ మ్యాంగో పచ్చడి కేజీ అంటే దొరకని టైంలో అయితే 800 అలా కూడా అమ్మటం జరుగుతుంది సార్. కేజీ 400, 600, 800 అంటే మా ఏరియా పరిస్థితిని అంటే దొరకని టైంలో కూడా మేము అవి దాచుకుని అంటే ఆ ముక్కల్ని ఎండబెట్టేసి మిషనరీలో వేసేస్తాం సార్. పొడి అయిపోద్ది. ఆ పొడి ప్యాకెట్లు కూడా మేము దేంట్లో అయినా ఉపయోగిస్తాము. ఎక్కువ మ్యాంగో పౌడర్ని, మ్యాంగో పొడిని మేము తయారు చేసుకుంటాం సార్. కేజీ 600 చికెను, టమాటా వచ్చి 240 రూపాయలు అమ్ముతున్నాం సార్. టమాటా, గోంగూర 240 రూపాయలే. అన్ని పచ్చళ్ళు, ఉసిరి ఏంటి అన్నీ కూడా 240 రూపాయలకే అమ్మడం జరుగుతుంది. మాకు ఉపాధి బాగా ఉందండి సార్. నేను చేసుకున్న వ్యాపారం చాలా లబ్ధి పొందుకున్నాను. అంటే పచ్చళ్ళు అనేది నేను ట్రైనింగ్కి వెళ్ళాను. ఆ ట్రైనింగ్లో కూడా నేను పట్టడం జరిగింది. అంటే అన్ని రకరకాలైన పచ్చళ్ళు అంటే ములక్కాయ, వంకాయ ఇవన్నీ కూడా నేర్చుకున్నాం సార్ మేము ట్రైనింగ్లో.
అక్కడ నుంచి మళ్ళీ నేను ఇంట్లోనే మళ్ళీ ప్రతి ఒక్క పచ్చడి కూడా ఎవరు నిమ్మకాయ కావాలంటే నిమ్మకాయ పట్టిస్తాం సార్. ఆర్డర్ ఇస్తే చికెన్ కావాలంటే చికెన్ పట్టిస్తాం సార్. ఈ ఉసిరికాయ అంటే ఉసిరికాయ పట్టిస్తాం సార్. 2 కేజీలు 3 కేజీలు ఆర్డర్స్ వస్తాయి సార్ నాకు. నేను వచ్చేసి ఒక 50,000 పెట్టుబడి పెట్టాను సార్. నెలకు వచ్చేసి నాకు 10,000 అలా 20,000 ఒక్కొక్క నెలలో సీజన్ బట్టి నాకు 20,000 10,000 లబ్ధి పొందుకుంటాను సార్. ప్రతి ఒక్క మహిళలు కూడా నాలాగే నాతోటి అక్క చెల్లెమ్మలు కూడా అందరూ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. పసందైన వంటకాల్లో నిల్వ పచ్చళ్ళు ఒకటి. ఈ పచ్చళ్లకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. అయితే రసాయనాలు వాడటం వల్ల సహజమైన రుచి ఆస్వాదించలేకపోతున్నారు. అందుకే సేంద్రియ పద్ధతిలో పండిన కూరగాయలు, పండ్లతో పచ్చళ్లు తయారు చేయిస్తూ వారికి సహకారం అందిస్తోంది ప్రకృతి వ్యవసాయ విభాగం. ముఖ్యంగా ఏంటంటే గ్రామంలో వచ్చేసి డ్వాక్రా గ్రూప్ మహిళలతో మీటింగ్స్ పెట్టడం, వాళ్ళతో మాట్లాడటం, స్వయంగా మనం ఏదైనా ఒక ఉపాధి కల్పించుకోవాలని చెప్పేసి గ్రూపులతో మాట్లాడటం జరిగింది. ఇట్లా ఎవరైతే ముందుకొచ్చి ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లుగా వాళ్ళు కొంతమంది పచ్చళ్ళు పట్టడానికి ముందుకొచ్చారు. మేము ఇలా చేసుకుంటాము అని చెప్పేసి. అయితే వాళ్ళు అవి పచ్చళ్ళు పట్టడానికి వాటిలో ఉపయోగించిన ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మామిడి అనంగా, నిమ్మకాయలు అనంగా, ఉసిరికాయలు అనంగా, గోంగూర అనంగా ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి వాటిని తీసుకోవడం జరిగింది. పచ్చళ్ళు పట్టడం జరిగింది. అనేక ప్రాంతాలకు కూడా అవి డిస్ట్రిబ్యూట్ చేయడానికి జరిగింది.